కాపుల ఇష్యూలపై ఎప్పటికప్పుడు లేఖాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ లేఖలపై అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎప్పటికప్పుడు ఫైర్ అవుతున్నారు. ముద్రగడ వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని మంత్రులు అంటూ ఉంటే ఆ ఆరోపణల్ని నిరూపించాలని సవాళ్లు విసురుతున్నారు ఆయన. మొత్తం మీద పరిస్థితి చూస్తూ ఉంటే కాపు నేతలు వర్సెస్ కాపు నేతలు అన్నట్టు తయారవుతోంది పరిస్థితి. తుని వద్ద జరిగిన కాపు గర్జనతో అందరి దృష్టిని తమ వైపు మరల్చుకున్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. అప్పటి నుంచి కాపు రిజర్వేషన్లు ఇతర సమస్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు లేఖలు రాయడమో అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడమో చేస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబుకు ఆయన మరో లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు హామీలు వెంటనే నెరవేర్చాలని, కాపు భవనాలకు చంద్రన్న పేరు తొలగించాలని లేఖలు డిమాండ్ చేశారు. ముద్రగడ తాజా లేఖపై ఆయన సామాజిక వర్గానికే చెందిన మంత్రులు గంటా చినరాజప్పలు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. రాజకీయ ఉనికి కోసమే ముద్రగడ లేఖలు రాస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కొందరు ఆడిస్తున్న నాటకంలో ముద్రగడ కీలుబొమ్మని ఆయన ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లపై ముద్రగడ కాంగ్రెస్ హయాంలో ఎందుకు ప్రశ్నించలేదని పేర్కొన్నారు. కాపు గర్జన సమయంలో ఆయన వైసీపీ నేతలతో ఎందుకు సమావేశమయ్యారని ప్రశ్నించారు. పథకాలకు పేరు పెట్టుకున్న చరిత్ర ఏపీ సీఎం చంద్రబాబుకు లేదని, తనను సంప్రదించకుండా పథకాలకు పేర్లు మార్చొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశాక ముద్రగడ లేఖ రాయడం ఎందుకని ప్రశ్నించారు. సమస్య ఒక పరిష్కారం దిశగా నడుస్తున్న సమయంలో మీరు కాపు జాతికి శాశ్వతంగా నష్టం చేయాలి, రాజకీయ ఉనికిని కోల్పోకుండా మీరు ఏదో వార్తల్లో ఉండాలి అనే ఒక కుయిప్తోటి మీరు లేఖలు రాస్తున్నారు తప్ప ఈ లేఖల్లో సారాంశం కానీ ఈ లేఖల్లో విషయం కానీ ఏమీ లేదు. మేము ఏదైతే చెప్పామో మీరు ఒక కీలు బొమ్మ మళ్ళీ 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 చెప్తా ఉన్నాం. మీకు రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం కొంతమంది వ్యక్తులు ఆడిస్తున్న నాటకంలో మీరు ఒక కీలు బొమ్మగా వ్యవహరిస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో జాతి గురించి ఆ జాతికి శాశ్వతంగా నష్టం చేసే విధంగా మీరు ఎటువంటి లేఖలు రాయొద్దు. ఈరోజు నేనంతా కాపుల నాయకుని అందరూ నాకు కూడా అన్నా చెప్తున్నాడు. ఎవడో లేడు. ఇలాంటి డబ్బా కొట్టుకోవచ్చు కొంతమంది ఉన్నా, డబ్బా కొట్టుకోళ్ళు కొడుతున్నారు తప్పించి కూడా ఎవడో లేడు. ఇవాళ పరిస్థితి అయితే మరి ఆయన ఈయన చెప్పిన మాటలకు అయినా చూస్తుండే కాపులు ఎవరికంటే ఈయన నమ్మితే జరిగే కార్యక్రమాలు కూడా జరగవు. ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ కార్యక్రమం జరుగుతుంది, మంచి కార్యక్రమం జరుగుతుంది, ప్రజలను దర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా అంతకు ముందు కూడా ముద్రగడ మీడియా ముందుకొచ్చినా లేఖలు రాసినా కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి నారాయణ వంటి వారే ఆయన టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాజకీయంగా ఈ వ్యవహారం కాపు వర్సెస్ కాపు అన్నట్లు తయారవుతున్నట్లు కనిపిస్తోంది.